హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఎండాకాలం. ఈ కథ రచించిన వారు ఎల్ఆర్ స్వామి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. తలుపు తీసి మరొకసారి బయటకు చూసింది ఆవిడ. బయట ఇంటి అరుగు మీద వెలుతురు అంతగా పడిన చోట అలాగే ముడుచుకొని కూర్చొని ఉన్నాడు ఆ యువకుడు. పక్క చిక్కిన ఒళ్ళు, జడ కట్టిన జుట్టు, అంతగా పెరగని గడ్డం, బాగా నలిగి మాసిపోయిన షర్టు, ధోతి. ఇది వాడి రూపం. స్నానం చేసి బట్టలు మార్చుకొని చాలా రోజులై ఉంటాయి. చెమట కంపు ఇంట్లోకొస్తుంది అనిపించింది ఆవిడికి. ఎండు పుల్ల లాంటి చేతివేలుతో జుట్టు గోక్కుంటున్నాడు. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? లాంతర్తో అరుగు మీదకొచ్చి అడిగారావిడ. వాడు మాట్లాడలేదు, తిరిగి చూడనూ లేదు. వేళ్ల మధ్య ఇరుక్కున్న పేనుని నులిపాడు. చీకట్లో ఉరిమి ఉరిమి చూస్తూ కూర్చున్నాడు. నీ పేరేమిటి? ఏ ఊరు? ఆవిడ అడిగారు. ఇంటి నుంచి పారిపోయి వచ్చావా? దానికి ఏ జవాబు రాలేదు. వైశాఖ మాసపు ఎండకి మరిగిన చీకటి అక్కడక్కడా పడి చిక్కబడున్నది. వాడు అసహ్యంగా మూలుగుతూ ఊపిరి తీస్తున్నాడు. దగ్గుతున్నప్పుడు ఒళ్ళంతా కదులుతుంది. గొంతుకు అడ్డుపడిన కఫం తునకలుగా బయటపడుతుంది. సరే, చిక్కబడే చీకటిని చూస్తూ ఆవిడన్నారు. నువ్వు ఇక్కడ ఇలా ముడుచుకొని కూర్చోవటం కుదరదు. నాకు చెడ్డ పేరు. లే, వెళ్ళిపో. ఆయన త్వరలో సెలవుల్లో వస్తారు. ఆ మాటలు పట్టించుకోలేదు వాడు. బుర్ర ఒకసారి కుదిపి ఒక బీడీ ముక్క తీసి నోట్లో పెట్టుకున్నాడు. అగ్గిపుల్ల గీస్తూ ఉంటే వాడి చేతి వేళ్ళు వణికాయి. ఒక వెలుగు ఒక్క నిమిషం వెలిగి ఆరింది. ఆ వెలుగులో అతని కుడి బుగ్గపై ఒక పొడుగాటి మచ్చ ఉండటం గమనించింది ఆవిడ. బయట కాల్దారి మీద నడిచేవాడొక్కడు ఇంటి గేటు దాటి వెళ్ళాడు. ఊరు వెళ్ళటానికి డబ్బు లేకపోతే ఇస్తాను, వెంటనే వెళ్ళిపో. రాత్రి 9:30కుంది చివరి బస్సు. వింటున్నావా? ఇంకో మాట, బీడీ ముక్క ఇక్కడ పడేయకు, ఎవరైనా చూస్తారు. ఆ మాటలు పట్టించుకోకుండా ఆవిడ వైపు తిరిగాడు వాడు. ఒడకట్టిన వాడి జుట్టు పెరిగి పొట్లకాయల్లాగా వేలాడుతున్నాయి. లే, అక్కడి నుంచి, ఆవిడ గట్టిగా అన్నారు. ఇంకా నువ్వు ఇక్కడ కూర్చోకూడదు. లేచి వెళ్ళిపో. కదలవేంటి? పక్కింటి ఆయన్ని పిలవమంటావా? అతడు 4 తంతే తెలుస్తుంది. లే, ఇక ఎముకలు కూడా మిగలవు. హఠాత్తుగా ముఖం పైకెత్తాడు వాడు. మసక వెలుతుర్లో వాడి ముఖం పూర్తిగా స్పష్టంగా కనపడింది ఆవిడకి. లాంతరు పైకి తెచ్చి మరొకసారి జాగ్రత్తగా చూసింది. నిర్వికారంగా ఉంది. ఎండిపోయిన వాడి ముఖం లోతులోకి జారిన అతని కళ్ళల్లో ఇరుక్కున్నాయి. ఆవిడ కళ్ళు వెంటనే తన ముఖంపై ఏదో పాకుతున్నట్లు అనిపించింది ఆవిడకి. హడావిడిగా పమిట సర్దుకుంది. చీర కొంగుతో ముఖం ఒత్తుకుంది. తల వంచి గొణిగారావిడ. పోనీలే, చాలా రాత్రైపోయింది కదా, కావాలంటే అరుగు మీద పడుకో. తెల్లవారక ముందే లేచి వెళ్ళిపోవాలి, తెలుసా? ఎవరైనా అడిగితే నేను నిన్ను చూడలేదని అంటాను. వాడు బుర్ర తిప్పి చీకటిని ఉరిమి చూస్తూ కూర్చున్నాడు. గట్టిగా పొగ పీలుస్తూ ఉంటే వాడి దవడలు కుదించుకుపోతున్నాయి. పొగ వలయాలు విడిచిపెడుతున్నప్పుడు వాడి పెదవులు వణుకుతున్నాయి. కాసేపు వాణ్ణి చూస్తూ నిలబడ్డారావిడ. ఇంట్లోపల పిల్లలు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. వైశాఖ మాసపు గాలిలో మామిడి పండ్ల సుగంధం, ప్రహరీగా అమర్చిన ముళ్ళకంచెపై చెదిరి ఎగిరే మినుగురు పురుగులు, పెరటి నుంచి ఒక ఊర కుక్క దీర్ఘంగా ఏడ్చింది. హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చింది ఆవిడకి. ఆకలిగా ఉంటే పెరట్లోకి రా, ఆవిడన్నారు. అన్నం గిన్నెలో మెతుకులు మిగిలి ఉండవచ్చు. 1 నిమిషం మౌనంగా ఉన్నారు ఆవిడ. ఆ తర్వాత అన్నారు. ఎవరినైనా చూస్తే పిచ్చివాడని చెప్తానులే. బీడీ ముక్క తీసి పారేశాడు వాడు. ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకుని కూర్చున్నాడు. వద్దులే, పెరట్లోకొద్దు. అక్కడ కూర్చుంటే ఎవరైనా చూస్తారో ఏమో. ప్రతి నెల ఆయన పంపే మనీ ఆర్డర్ వస్తుంది కదా, అందువల్ల ఊరి వాళ్ళకి అసూయ. లోపలికొచ్చేయి. అన్నం తినగానే వెళ్ళిపోవాలి, అంతే. ఏ రావి చెట్టు కిందనే వెళ్ళి పడుకో. వాడు బుర్ర తిప్పి మరొకసారి ఆవిడ్ని ఉరిమి చూశాడు. ఆవిడ్ని అనుమానంతో చూస్తూ ఊగుతూ లేచాడు. ధోతి దులిపి కట్టుకొని ఒకసారి గాండ్రించి ఉమ్మాడు. లాంతర్ పైకి లేపి మళ్లీ వాణ్ణి చూశారావిడ. ఎండిన వాడి ముఖంపై ఏ భావమూ లేదు. షర్టు చెమటకి తడిసి వాడి ఒంటికి అంటుకొనుంది. భుజం మీద ఒక గుడ్డ సంచి వేలాడుతుంది.
ఈ కాలం పిల్లల గురించి ఏం చెప్పగలం ఆవిడ అనుకున్నారు. ఆకలిగా ఉంటే చెప్పొచ్చుగా. ఒక్క నిమిషం అలాగే నిలబడ్డారావిడ. ఆ తర్వాత ఇంట్లోపల అడుగులు వేశారు. వంటగదిలోకి అడుగులు వేస్తూ తిరిగి చూశారు. అప్పుడు వాడు గోడ మీద ఉన్న ఓ ఫోటోని తదేకంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆయనే మా ఆయన ఆవిడ అన్నారు. పెళ్ళైన కొత్తలో తీయించుకున్న ఫోటో అది. ఇప్పుడు అలా ఏం ఉండరు, జుట్టు మొత్తం నెరిసిపోయింది. వాడి దృష్టి మెల్లమెల్లగా ఫోటో నుంచి జారి గోడ మీద ఉన్న సాలిగూడులపై పాకింది. రా, చాలా రాత్రైంది, వచ్చి తిని వెళ్ళిపో, నాకు నిద్రొస్తుంది. కాళ్ళు ఈడ్చుకుంటూ ముందుకు కదిలాడు వాడు. నల్లని నేలపై ముడుచుకొని కూర్చున్నాడు. గిన్నెలో మిగిలిన అన్నమంతా ఒక ప్లేట్లో పోసి ప్లేటు వాడి ముందుంచారావిడ. కూర కానీ పచ్చడి కానీ లేదు. వంటగది తలుపులు జారి నిలబడి అన్నారావిడ. మజ్జిగ ఉంటుందేమో, కావాలంటే ఒక సీమ మిరపకాయ కూడా ఇస్తాను, చాలా. వాడు ప్లేట్లోకి వంగి కూర్చొని ఉన్నాడు. అన్నం మీద తన ఎండు పుల్లల లాంటి చేతివేళ్ళు మారి మారి చూశాడు. ఆ తర్వాత ముఖం పైకెత్తాడు. వాడి పదునైన దృష్టికి తట్టుకోలేక ఆవిడ ముఖం తిప్పుకున్నారు. ఆయనకు మజ్జిగ మిరపకాయలుంటే ఇంకేం అక్కర్లేదు. తెలియకుండానే ఆవిడ గొంతు వణికింది. ఎండిన పెదవులను నాలికతో తడిపి చీర కొంగుతో ముఖం ఒత్తుకుంటూ అంది. ఏం వేడి, ఏం వేడి, ఏం వేడి. ఈ ఏడాది శివరాత్రికి కూడా వానపడలేదు. ఆయనకి సెలవు దొరకటం చాలా కష్టంగా ఉందంట. ఎలాగైనా వచ్చే నెలలో వస్తారంట. ఆ తర్వాత చెప్పటానికి ఏదీ లేనట్టు కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిలబడ్డారు. చీర కొంగుతో విసురుకున్నారు. వాడు అలాగే కూర్చున్నాడు. ప్రహరీగా వేసిన ముళ్ళ కంచె నుంచి 2 పిల్లులు అరుస్తూ వాకిట్లోకి దూకాయి. కిటికీ వద్దకు వెళ్ళి చూశారావిడ. పిల్లులు అరుచుకుంటూ ఒకదాన్నొకటి కరుచుకుంటూ తులసి కోట వెనక మాయమయ్యాయి. వైశాఖ మాసపు వేడి మరుగుతుంది. కిటికీని ఆనుకొని నిలబడ్డారావిడ. నీరసంగా కనబడిన వాడి చూపు ఆవిడ ముఖం మీద పాకి ప్లేటు మీదకెళ్ళింది. మళ్ళీ పైకి వచ్చింది. వాడి పదునైన చూపుకి తన పమిట కదులుతున్నట్లు తోచిందావిడకి. పాదాల వేళ్ల కొసల్లో పుట్టిన ఒళ్లంతా పాకుతున్నట్టు, లోపల ఏవేవో మరిగి కదులుతున్నట్టు. ఎండకి పెదవులు తడి చేసుకుని కాసేపు అలాగే నిలబడ్డారావిడ. అసలు తినలేదే, ఆకలిగా లేదా? కాసేపు పోయాక అన్నం తినకుండా కూర్చునేవాణ్ణి అడిగింది. నీకేం కావాలి? తన జీరబోయిన గొంతు విని ఆవిడ ఉలిక్కిపడింది. వాడు హఠాత్తుగా కదిలాడు. ఒక్క చెయ్యి నేలకి ఆంచి లేచాడు. మరొక్కసారి ఆవిడ్ని ఉరిమి చూసి సంచి భుజం మీద తగిలించుకొని కాళ్ళు ఈడ్చుకుని ముందుకు సాగాడు. ఇంటి గుమ్మం దాటి గేటు వైపు నడిచేటప్పుడు గాండ్రించి ఉమ్మాడు. ఆ తర్వాత తడబడే అడుగులతో ముందుకు సాగాడు. బక్క చిక్కిన ఆ శరీరం చీకట్లో కరగటం చూస్తూ నిలబడ్డారావిడ. వాడు గేటు దాటి ఉండవచ్చు. గేటు అవతల కాల్దారిపై ఎవ్వరో టార్చ్తో నడిచి రావటం చూసి కంగారు పడ్డారు. వాడు ఇంటి నుంచి దిగి వెళ్ళటం అతడు చూసి ఉంటాడా? ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.